శ్రీకాళహస్తి రైతు సంఘాల నాయకుడు స్వర్గీయ వడ్ల తంగళ్ చెంగల్రాయల్ రెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. పేదలకు సాయం చేయాలన్న ఉన్నత భావాలతో సహాయం చేసిన స్వర్గీయ చెంగల్రాయల్ రెడ్డి లేని లోటు తీర్చలేనిదని అంజూరు శ్రీనివాసులు అన్నారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తామని బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగళ్ బాలాజీ రెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి వైఎస్ఆర్ విగ్రహం వద్ద రైతు సంఘాల నాయకులు స్వర్గీయ చెంగల్రాయ్ రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు వడ్ల తంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి తండ్రి అయిన స్వర్గీయ చెంగల్రాయ్ రెడ్డి 5వ వర్ధంతి కార్యక్రమానికి శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, స్థానిక నాయకులు హాజరయ్యారు. స్వర్గీయ వడ్ల తంగళ్ చెంగల్రాయల్ రెడ్డి చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఆలయ మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రారంభించి పేదలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కంటా ఉదయ్ కుమార్, రత్నం రెడ్డి, టోపీ గోపి, భారత్ కుమార్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భౌతికంగా మాకు దూరమైన మా మనసుల్లో ఆయన యొక్క ఆశయాల్ని ఎప్పుడు కూడా చెదిరిపోని ముద్ర వేసేసిపోయినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయనకి అందరిలో కూడా ఆయన మామ అని పిలువబడేటువంటి వ్యక్తి. ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అంత గౌరవంగా పిలిచేవారు. కానీ మాకు ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన భౌతికంగా దూరం అయ్యాడే కానీ మా అందరిలో కూడా ఆయన మేము చూసుకుంటూ ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మేము ప్రతి సంవత్సరం పేదలకి అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంతమంది పెద్దలు కూడా మా బీసీలు కానీ, అదేవిధంగా మా బావ అంజూరు శ్రీనివాసులు కానివ్వండి, ఉదయ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా కూడా మాకు చాలా సంతోషం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రాబోయే రోజుల్లో గోపన్న అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో మాకు భాగం పంచుకున్నందుకు నిజంగా వాళ్ళకందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, కులాలకు మతాలకు అతీతంగా అందరిలో కూడా మెలుగుతూ అందరి చేత కూడా మామ అని పిలువబడే వడ్ల తంగళ్ చెంగల్రాయల్ రెడ్డి గారు భౌతికంగా దూరమై మనకు 5 ఏళ్ళు అవుతుంది. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ కూడా ఆయన కుమారుడు, మిత్రుడు వడ్ల తంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఆయన పేరుతో అన్నదాన కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అంటే తండ్రికి దగ్గర తనయుడిగా తన ఈ సేవా కార్యక్రమాలు నిరంతరం పాటించడం అనేది చాలా అదృష్టంగా భావించాలి. ఎంచేతంటే ఈ రోజుల్లో మనిషి చచ్చిపోతే మరుసటి రోజు పాల రోజు బాధపడుతున్నారు, ఎక్కువ బాధపడితే 11 రోజులు కర్మంత్రాలకు బాధపడుతున్నారు, కానీ మర్చిపోతున్నారు. ఆ ఏడాది అనేది ఒకటి ఉన్నది. ఆ ఏడాదిలో ఆయన్ని స్మరించుకోవాలనే ఆలోచనలు కూడా లేవు. ఆ విధంగా గతించిన వ్యక్తుల్ని స్మరించుకునే సంస్కారం అనేది కొంతమందికి వస్తుంది. అటువంటి సంస్కారం బాలాజీ ప్రసాద్ రెడ్డికి వారి తండ్రి ద్వారా సంక్రమించిన దానికి మనం సంతోషిస్తున్నాం.